హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు మై వీడియో. నిన్న లాహోర్ గడీపీ స్టేడియం వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో జరిగిన ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మ్యాచ్లో ఆస్ట్రేలియా ఏకంగా ఒక రికార్డ్ విక్టరీనే కొట్టింది. ఎలాంటి రికార్డ్ విక్టరీ అంటే ఐసీసీ టోర్నమెంట్స్లో ఇదే హైయెస్ట్ చేజింగ్. జాస్ ఇంగ్లీష్ ఏకంగా 86 బంతుల్లో 120 పరుగులు చేసి తన అద్భుతమైన సెంచరీతో ఆస్ట్రేలియాకు ఒక మర్చిపోలేని విక్టరీ ఇచ్చాడు. నిజం చెప్పాలంటే ఒక ఐసీసీ టోర్నమెంట్లో మ్యాచ్ ఎలా ఆడాలో ఆస్ట్రేలియాకు అది బాగా తెలుసు. వాళ్ళకది వెన్నతో పెట్టిన విద్య. ఒకానొక సమయంలో విన్ ప్రెడిక్టర్లో ఆస్ట్రేలియాకి గెలవడానికి 24% చూపించి ఇంగ్లాండ్కి 76% చూపించిన అలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి మ్యాచ్ను డైరెక్ట్గా గెలిచేశారంటే వాళ్ళకి ఐసీసీ టోర్నమెంట్స్లో ఎలాంటి రికార్డు ఉందో మనం చూసుకోవాలి. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు వాళ్ళ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అందరూ ఈ టోర్నమెంట్కి దూరం అవ్వడం వాళ్ళకి కలవరపెట్టినా మిగతా టీం వాళ్ళే వీళ్ళే మాడుతారులే అనుకున్న ఆస్ట్రేలియా వాళ్ళందరికీ ఒక పెద్ద సమాధానమే ఇచ్చింది. ఇక నెక్స్ట్ మనం ఇంగ్లాండ్ విషయానికి వస్తే వాళ్ళు ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేశారు. ఎర్లీగా సాల్ట్ స్మిత్ వికెట్స్ కోల్పోయి కొద్దిగా పేకల్లో కష్టాల్లో పడ్డప్పటికీ బెన్ డకెట్ జో రూట్తో కలిసి 155 బంతుల్లో 158 పరుగుల మంచి పార్ట్నర్షిప్ చేసి ఇంగ్లాండ్ టీంని ఆదుకున్నారు. బెన్ డకెట్ 143 బంతుల్లో 163 పరుగులు చేసి ఒక అద్భుతమైన సెంచరీ చేసినప్పటికీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ 151 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ ఆస్ట్రేలియా వీటన్నిటికీ సమాధానం మాత్రం ఇచ్చింది. అయితే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ఇచ్చిన 351 పరుగుల భారీ టార్గెట్ని 47.3 ఓవర్లలో చేసింది. ఇప్పటి వరకు ఏ ఐసీసీ టోర్నమెంట్లో కూడా ఇంత హైయెస్ట్ చేజింగ్ అనేది జరగలేదు. ఇంగ్లాండ్ స్కోర్ బోర్డు మీద 351 పరుగుల భారీ స్కోర్ పెట్టినప్పటికీ వాళ్ళ బౌలింగ్లో ఎవరు కూడా ఒక మంచి టైంలో వికెట్స్ తీయలేకపోవడం, ఆస్ట్రేలియా పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయలేకపోవడం వల్ల వాళ్ళు ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేయలేకపోయారు. సో దానివల్ల వాళ్ళు ఒక పెద్ద ఓటమినే మూటకట్టుకున్నారు. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఈజ్ మై వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.